హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీజోన్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఎవరెవరికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది, అలాగే ఏ ఏ కోర్సులు అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి స్టేట్ వైడ్గా, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏంటి, సో తదితర పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ గమనించినట్టయితే tgrjc.ccc.gov.in అనే వెబ్సైట్లో మనకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ డిగ్రీ జూనియర్ కాలేజ్లో చేయబోతారో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు. సో ఇక్కడ ఎగ్జామ్ డేట్ గమనించినట్టయితే మనకి 10th మే నాడు కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి డేట్స్ గమనించినట్టయితే 24th మార్చ్ నుండి 23rd ఏప్రిల్ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి ఓవరాల్గా 35 కాలేజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో మనకి బాయ్స్ కాలేజ్ వచ్చేసి 15 కాలేజెస్ ఉన్నాయి, అలాగే గర్ల్స్కి వచ్చేసి 20 కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనించినట్టయితే, సో ఎవరైతే క్యాండిడేట్స్ మనకి రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే తెలంగాణ అయి ఉండాలి అండ్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ప్రీవియస్ క్లాసెస్ ఇన్ తెలంగాణ, అంటే 10th క్లాస్ మరియు దానికంటే ముందు క్లాసులు కూడా తెలంగాణలో చదువుకొని ఉండాలి. అలాగే మస్ట్ పాస్డ్ 10th క్లాస్ ఇన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ మార్చ్ 2025 ఓన్లీ. ఇది కంపల్సరీ కండిషన్ అండి. ఇక్కడ ఎవరైతే మార్చ్ 2025 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క ఎంట్రన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. సో ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనించినట్టయితే 10th మే నాడు మనకి కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ అవర్స్ వచ్చేసి 2.5 అవర్స్ ఉంటుంది ఏ ఎగ్జామ్ అయినా కూడా. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనం గమనించవచ్చు. ఎంపీసీ వాళ్ళకి సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ నుండి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ ఓవరాల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక బైపీసీ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అండ్ బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కూడా 2.5 అవర్స్ ఉంటుంది. అలాగే 150 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కోర్స్ వచ్చేసి ఎంఈసి కోర్స్. ఈ కోర్స్కి వచ్చేసి ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అలాగే మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా 3 గ్రూప్స్కి మనకి సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి కోర్స్. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ మనకి tgrjc.ccc.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th మార్చ్ నుండి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ డేట్ గమనించినట్టయితే 23rd ఏప్రిల్ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే 200 రూపీస్ ఉంది అమౌంట్ అనేది. సో ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఇక కోర్సెస్ గమనించినైతే ఇక్కడ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఓవరాల్గా మనకి స్టేట్ వైడ్గా 35 కాలేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 35 కాలేజ్లో ఓన్లీ 3 కోర్సెస్ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయి: ఎంపీసీ, బైపీసీ అలాగే ఎంఈసీ కోర్స్. సో ఇక్కడ మీ కన్సర్న్ డిస్టిక్ నుంచి అలాగే మీకు నేటివ్ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి కాలేజీలో ఏ కోర్స్ అయితే అవైలబుల్ చూస్ చేసుకొని అప్లై చేసుకుంటే బెటర్. సో ఇది ఓవరాల్గా ఒకసారి అయితే స్క్రీన్ షాట్ మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కావచ్చు, ఎస్పెషల్లీ దిస్ పేజ్ సీట్స్ అవైలబుల్ సీట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇక్కడ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎవరెవరికైతే మనకి ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ జియో ఆర్డర్ ప్రకారం ఇక సీట్స్ అయితే అలాట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బ్లైండ్ అలాగే డెఫ్, డమ్ క్యాండిడేట్స్ కూడా స్పెషల్ అలొకేషన్ అనేది ఉంటుంది ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్ కోటా కింద. దాంతో పాటు
10% ఈడబ్ల్యూఎస్ సీట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే ముందు ఆన్లైన్ పేమెంట్ చేయడం తోటి మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ లేదా జనరల్ నెంబర్ అనేది అలాట్ చేయబడుతుంది. దాని ద్వారా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎలా ఫిల్ చేయాలి దానిలో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇక్కడ అగైన్ క్యాండిడేట్ హూ ఈస్ అపియరింగ్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ మార్చ్ అండ్ ఏప్రిల్ 2025 ఇస్ ఎలిజిబుల్ అంటే క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ. మార్చ్ ఏప్రిల్ లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు నేను చూపిస్తాను ప్రాసెస్ లో. సో దాంతో పాటు ఇక్కడ వన్స్ ఒకసారి కోర్సు కనుక సెలెక్ట్ అయినట్టయితే గ్రూప్ కానీ కోర్సు కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం లేదు. సో బిఫోర్ ఏదైతే ఉందో అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా మీ యొక్క కోర్సును చూస్ చేసుకోండి. సో ఎటువంటి ఏమైనా మిస్టేక్స్ అయినట్లయితే కూడా మళ్ళీ కరెక్షన్ కి అవకాశం లేదు ఇక్కడ. సో ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఎలిజిబిలిటీ అనేది క్లియర్ గా చెక్ చేసుకోవాలి మనం అప్లై చేసేటప్పుడు. సో ప్రజెంట్ అయితే ఆన్లైన్ లో మనకి అప్లోడ్ చేయడానికి ఏ సర్టిఫికేట్ కూడా అవసరం లేనప్పటికీ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ లో కంపల్సరీ మనకి డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఇంకేమైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే అవి కూడా అన్ని ఒరిజినల్స్ అనేవి మనం ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ఎగ్జామ్ డేట్ కి ముందు వారం రోజుల ముందు నుంచి మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎటువంటి డూప్లికేట్ హాల్ టికెట్ కూడా ఇవ్వరు అని చెప్పేసి క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో జాగ్రత్త మన హాల్ టికెట్ ని కేర్ఫుల్ మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో రిజల్ట్ కూడా మనకి ఎగ్జామ్ అయిన తర్వాత 15 days కి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక సెలెక్షన్ క్రైటీరియా గమనించినట్లయితే ఇది కంప్లీట్ గా బేస్డ్ ఆన్ మార్క్స్ అంటే మెరిట్ కమ్ సెలెక్షన్ ఉంటుంది. కంపల్సరీ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే అవైలబుల్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్ కి 40% డిసేబిలిటీ ఉన్నట్లయితేనే అది పిహెచ్సిగా ట్రీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ కేటగిరీ, ఆర్మ్ కేటగిరీ కావచ్చు, స్పోర్ట్స్ కేటగిరీ కావచ్చు, అలాగే సిఐపి ఆర్ఫన్ కేటగిరీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అలాట్మెంట్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా అడ్మిషన్ గమనించినట్టయితే బేస్డ్ ఆన్ మార్క్స్ ద్వారానే మనకి ఒక షార్ట్ లిస్ట్ అవుతారు క్యాండిడేట్స్ అయితే. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లో 1:3 రేషియోలో మనకి అడ్మిషన్ కి అయితే కౌన్సిలింగ్ కి పిలవడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ రేషియో వాళ్ళ సీట్ అయితే అలాట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారం కావచ్చు, మార్క్స్ ప్రకారంగా ఇక్కడ మనకి సీట్ అయితే అలాట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇక టెనిటివ్ డేట్ ఆఫ్ ఫేజ్ 1 అడ్మిషన్స్ అయితే 4th week of May లోపల ఫస్ట్ ఫేజ్ కూడా సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైం కానీ ఎప్పుడు కానీ ఎటువంటి ఫీ అయితే కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఫ్రీగా మనకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిట్స్, ప్రైమరీ బెనిఫిట్స్ కూడా మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గమనించినట్లయితే ఆల్ ద టీజీఆర్ జూనియర్ కాలేజెస్ ఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఇన్ రెసిడెన్షియల్ మోడ్. ఇండివిజువల్ అటెన్షన్ ఈస్ బీయింగ్ పేడ్ టు బి ఈచ్ స్టూడెంట్స్ అని చెప్పేసి. అలాగే లోకో పేరెంట్ సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద పాయింటింగ్ లెక్చరర్స్ టు ద లోకో పేరెంట్స్. దాంతో పాటు ఇక్కడ వాళ్ళ టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 5:30కి మార్నింగ్ స్టార్ట్ అయ్యి అలాగే ఈ నైట్ 9 వరకే ఒక అబ్జర్వేషన్ ఉంటుందని చెప్పేసి క్లియర్ గా నోటిఫికేషన్ లోనే మనకి మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మ్యాటర్స్, అకాడమిక్ యాక్టివిటీస్ తో పాటు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక ఫెసిలిటీస్ గమనించినట్టయితే ఎక్కువ ఎప్పుడు లైబ్రరీస్, ల్యాబ్స్ కానీ, లైబ్రరీ కావచ్చు, రీడింగ్ రూమ్స్ కానీ, ప్లేయింగ్ గ్రౌండ్స్ కానీ స్పెషల్ గా ఉంటాయంట. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుందంట. ఫిజికల్ పీటీ సార్ కూడా అవైలబుల్ ఉంటారు వాళ్ళకి. అలాగే ద కాలేజెస్ ఆఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. సో ఇది కామన్ గా ఉండేది. ఎలాగో హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే లాడ్జింగ్ ఫెసిలిటీ కానీ కంపల్సరీ ఉంటుంది. రెసిడెన్షియల్ అంటేనే మనకి ఈ యొక్క ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. స్పెషల్ కేర్ షల్ బి టేకెన్ ఫర్ టాలెంటెడ్ స్టూడెంట్స్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్. అంటే ఇది మెరిట్ కమ్ బేస్డ్ కాబట్టి కంపల్సరీ స్పెషల్ కేర్ ఉంటుంది. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడెడ్ అని జరుగుతా ఉంది.
ముందు మనం ఆన్లైన్ పేమెంట్ చేయడం తోటి మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ పేమెంట్ విండో అనేది ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఇక్కడ అప్లయింగ్ ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, అలాగే క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఈ యొక్క హాల్ టికెట్ లో 10th క్లాస్ హాల్ టికెట్ ఏ విధంగా ఉందో అలా ఫుల్ నేమ్ రాయండి. సో దాంతో పాటు మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క క్యాస్ట్ కమ్యూనిటీ సంబంధించినటువంటి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓసీ, బీసీ. సో ఈ విధంగా కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఎస్ఎంఎస్ కానీ ఓటీపీ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు అలర్ట్ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకుంటుంటుంది కాబట్టి కంపల్సరీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి ఇక్కడ. సో అలాగే డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు, మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించినట్టయితే ఆ డిస్ట్రిక్ట్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో డూ యూ బిలాంగ్, ఇది నో డౌట్ తెలంగాణ స్టేట్ ఎస్ అని పెట్టాల్సిందే. ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళకి కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు అవకాశం లేదు. ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఈ యొక్క అవకాశం ఉంటుంది. సో దాంతో పాటు మస్ట్ హావ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్, 10th క్లాస్ ఫస్ట్ అటెంప్ట్ లో అంటే మార్చ్ లో పాస్ అయ్యారు, రెగ్యులర్ మోడ్ లో రెగ్యులర్ బేసిస్ లో పాస్ అయ్యారని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇది కూడా ఎస్ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు అట్లాంటి సప్లీ వాళ్ళు అప్లై చేసినా కూడా అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ లో క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం. ఓసీ క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ ఏ మినిమం జీపీఏ, ఇక్కడ జీపీఏ అనేది ఇవ్వడం జరిగింది. ఓసీ క్యాండిడేట్ 6% ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ మినిమం జీపీఏ 5% are equivalent for qualifying examination and GPA of 4 in English for all the students. సో ఇక్కడ ఏంటంటే జీపీఏ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్స్ కైనా, ఏ సిలబస్ గ్రూప్ వాళ్ళకైనా ఇంగ్లీష్ కామన్ సబ్జెక్ట్ ఉంటుంది కనుక 4% జీపీఏ ఆల్ ద గ్రూప్స్ అన్నిట్లలో వచ్చి ఉండాలి. మనకి జీపీఏ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కంపల్సరీ 4% ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మిగతా ఓవరాల్ సబ్జెక్ట్స్ కి 5%, ఓసీ క్యాండిడేట్స్ మాత్రం 6% ఉండాలని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అమౌంట్ రూపీస్ వచ్చేసి ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోతుంది మనకి 200 రూపీస్ అని. ఇక్కడ క్యాప్చా కోడ్ టైప్ చేయడం తోటి మీ యొక్క అప్లికేషన్ అంటే అమౌంట్ ప్రీ పేమెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద పేమెంట్ ప్రాసెస్ మనకి జనరల్ నెంబర్ అనేది వస్తుంది, పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్ దానికి సంబంధించి. సో ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అక్కడ క్రెడిట్ కార్డు ద్వారా కావచ్చు, డెబిట్ కార్డు కానీ, యూపీఐ పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈజీగానే మనం పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ గెటింగ్ ద జనరల్ నెంబర్, మనకి ఇక్కడ జనరల్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు పే చేశారు, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసినట్టయితే మనకి ఫర్దర్ గా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మిక్స్డ్ వేలో ఉండాలి. రెండు కూడా కలిపి ఒక పేపర్ పైన మన ఫోటో కానీ దాని కింద సిగ్నేచర్ పెట్టేసి ఓవరాల్ ఇక్కడ హైట్ కూడా చూసుకోవచ్చు. 4.5 అండ్ 1.5 అంటే ఓవరాల్ గా 5.6 సెంటీమీటర్స్ లో ఈ హైట్ ఉండాలి. విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్ మించకూడదు. సో ఈ విధంగా సెట్ చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో అండ్ సిగ్నేచర్. దెన్ ఇక్కడ చెక్ బాక్స్ ఐ డిక్లేర్ ఐ హావ్ ద రీడ్ డీటెయిల్ నోటిఫికేషన్స్ అండ్ యూజర్ గైడ్ అని చెప్పేసి చెక్ బాక్స్ చెక్ చేయండి. దెన్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ విండో అనేది మీరు ఒకసారి క్లియర్గా ఇక్కడ మనం చూడొచ్చు ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇది అప్లికేషన్ ఫామ్ ఇదే ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. సర్ నేమ్, అలాగే మదర్ నేమ్, ఫాదర్ నేమ్ కావచ్చు, జెండర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ లో. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీడియం ఆఫ్ స్టడీ ఇన్ క్లాస్ అంటే 10th క్లాస్ తెలుగు మీడియం చదివారా, ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఎక్కడ మీరు ఈ సెంటర్ అనేది చూస్ చేసుకోవాలి. మనకి సెంటర్స్ కూడా నేను చూపెడతాను. తో పాటు సంగారెడ్డి మరియు సిద్దిపేట మనకి అడిషనల్ గా సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి జిల్లా కేంద్రంలో మనకి ఎగ్జామ్ రాయడానికి అవకాశం. సో ఇక్కడ టెస్ట్ సెంటర్ వచ్చేసి ఎస్టివల్ డిస్ట్రిక్ట్ లో కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ, అలాగే మీ యొక్క క్యాస్ట్ సంబంధించినటువంటి కేటగిరీ, ఇంకేమైనా అడిషనల్ రిజర్వేషన్ అంటే పీడబ్ల్యూడి ఏమైనా కేటగిరీ ఉన్నట్టయితే, లేదంటే స్పోర్ట్స్ కేటగిరీ ఉన్న సిఏపి కావచ్చు, ఆర్ఫన్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సెక్షన్ పీపుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ కోర్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం చూస్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి కంపల్సరీ ఏ కోర్సులో అయితే మీకు అడ్మిషన్ కావాలనుకుంటున్నారో ఆ కోర్సుని జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాలేజ్ ఆప్టెడ్ ప్రిఫరెన్స్ 1, 2, 3 కాలేజెస్ అయితే మనకి ఆప్షన్ లో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
సో దాంతో పాటు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్. సో ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఆటోమేటిక్‌గా మీకు ఫామ్ అనేది వ్యూ కనిపిస్తుంది మీకు. ఆన్‌లైన్‌లో సబ్మిట్ అయిన ప్రివ్యూ సబ్మిట్ కొట్టగానే సో దాంట్లో చూసుకొని సబ్మిట్ కొట్టినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది ప్రాసెస్. సో ఇక్కడ మోడల్ ఓఎంఆర్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇది 10థ్ క్లాస్ పిల్లలు గనుక వీళ్ళకి ఇంతకుముందు ఎటువంటి ఎగ్జామ్ రాసినటువంటి అనుభవం ఉండదు గనుక కంపల్సరీ ఒక ప్రింట్ ఔట్ తీసుకొని జస్ట్ వాళ్ళకి ఓఎంఆర్ కావచ్చు, ఎలా ఉంటుందనేది కూడా క్లియర్‌గా చూస్తే బావుంటుంది. సో దాంతో పాటు ఇక్కడ మోడల్ క్వెషన్ పేపర్స్ కూడా మనకి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంచి స్కోర్ రావాలనుకుంటే. సో ఇంతకుముందు అటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది గనుక. సో ఇన్ కేస్ మళ్ళీ అగైన్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే టెక్నికల్‌గా ఫర్దర్ అసిస్టెన్స్ ఇంకేమైనా మీకేమైనా హెల్ప్ కావాల్సినప్పుడు ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫోన్ నెంబర్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వడానికి. అలాగే మనకి సపోర్ట్ అని చెప్పేసి సో ఇక్కడ ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు మీరు. అఫీషియల్‌గా ఇక్కడ టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 10:30-1 పీఎం వరకి, మధ్యలో 1:30-5 పీఎం వరకి కాల్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ జర్నల్ నంబర్ మిస్ అయినట్టయితే నో యువర్ జర్నల్ నంబర్ ద్వారా కూడా మనం జర్నల్ నంబర్ తీసుకోవచ్చు. సో మీ యొక్క ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇందాక చెప్పాను కదా! మొబైల్ నంబర్ వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఇచ్చినట్టయితే మనకి ఓటీపీ అవన్నీ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సో ఓటీపీ రావడం జరుగుతుంది. దాంతో మీకు మీ యొక్క జనరల్ నంబర్ మీరు ఎంటర్ చేయొచ్చు. సో డౌన్‌లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫార్మ్ కూడా మనకి మళ్ళీ తర్వాత కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం. సో ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా ప్రింట్ తీసి జాగ్రత్తగా దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైమ్‌లో మళ్ళీ ఇవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి గనుక ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ కావచ్చు, హాల్ టికెట్ గాని అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే బావుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్.